ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ఒక సిరీస్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ తీసుకొచ్చాడు. వాటి రిజల్ట్ ఏంటి? ట్రంప్నామిక్స్ అంటారు. సో ట్రంప్నామిక్స్ సాధించింది ఏమిటి? ట్రంప్ పెట్టుకున్న ఆర్థిక లక్ష్యాలేంటి? చేసిన పనులేంటి? ఆ పనుల వల్ల వచ్చిన పర్యవసనాలేంటి? ఇది ఆసక్తికరమైన క్వశ్చన్. కొన్ని ఉదాహరణలతో చూద్దాం ఈ ప్రశ్నకు ఆన్సర్. ఒకటి, ట్రంప్ లోయర్ ఇన్ఫ్లేషన్ ఉండాలి, ధరలు తగ్గాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. వాస్తవంగా కొంతమంది నాన్ వైట్ ఓటర్స్ కూడా ట్రంప్కు ఓటు వేశారు. ఎందుకు ఓటు వేశారంటే డెమోక్రాట్లు ఎకానమీని అలా మిస్మేనేజ్ చేశారు. హయ్యర్ ఇన్ఫ్లేషన్ డెమోక్రాట్ల ఓటమికి కారణం. అందువల్ల ఇన్ఫ్లేషన్ ఒక ఆయుధంగా చేసుకొని ట్రంప్ పవర్లోకి వచ్చాడు. ధరలు తగ్గిస్తానని ప్రామిస్ చేశాడు. కానీ ఏం చేశాడు? టారిఫ్లు విధించాడు, ట్రేడ్ వార్స్ నడిపాడు, ఆఖరికి వార్స్ కూడా ఇరాన్పై అటాక్ మొదలుపెట్టాడు. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ తలకిందులయ్యాయి. ఫైనల్గా ట్రంప్ పాలసీ శాంక్షన్స్ పెట్టాడు అనేక దేశాలపైన. వీటి రిజల్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. సో ట్రంప్ పెట్టుకున్న లక్ష్యం కాస్త కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. రెండు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలన్నది ట్రంప్ లక్ష్యం. దాని కొరకు ఫెడరల్ రిజర్వ్పై యుద్ధమే చేస్తుంటాడు. జెరోమ్ పవెల్ వర్సెస్ ట్రంప్ సాగా చూసాం మనం. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే మానిటరీ ఎకనామిక్స్ థియరీలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. అంటే వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఎకానమీలో మనీ ఫ్లో పెరిగిపోతుంది, దాంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని. మనీ ఫ్లో రిస్ట్రిక్ట్ చేస్తే, దానికి వడ్డీ రేట్లు ఎక్కువ ఉండి మనీ ఫ్లో రిస్ట్రిక్ట్ చేస్తే మీకు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది అని. అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గేంత వరకు వడ్డీ రేట్లు తగ్గించే ప్రసక్తే లేదని ఫెడరల్ రిజర్వ్ చెప్తోంది. సో ట్రంప్ ఇన్ఫ్లేషన్ తగ్గించకపోవడం వల్ల ఆయన కోరుకున్న రెండవ లక్ష్యమైన వడ్డీ రేట్లు తగ్గడం కూడా సాధ్యం కావడం లేదు. ఇక థర్డ్ పాయింట్ ఏంటి? ట్రంప్ లోయర్ ఎనర్జీ ప్రైసెస్ ఉండాలి అని వాదిస్తూ వచ్చాడు. దాని కొరకు అమెరికన్ ఎనర్జీ ప్రొడక్షన్ పెంచాలి అంటూ డ్రిల్ అని నినాదాలు ఇచ్చాడు. డ్రిల్ బేబీ డ్రిల్ అన్నట్టు నినాదాలు ఇచ్చాడు. కానీ ఏం జరుగుతోంది? ట్రంప్ సృష్టించిన వార్ వల్ల, వెస్ట్ ఏషియా వార్ వల్ల ఎనర్జీ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. పోనీ అమెరికన్ ప్రొడ్యూసర్స్ అన్న ట్రంప్ మాట విన్నారా? ఎందుకంటే అమెరికాలో ఎనర్జీ ప్రొడక్షన్ పెరగాలంటే షేల్ గ్యాస్ ప్రొడ్యూసర్స్ తమ ప్రొడక్షన్ పెంచాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఓకే ఇప్పుడు ధరలు బాగా ఉన్నాయి వార్ వల్ల, రేపు మళ్ళీ ధరలు పడిపోతే ఎలా? అందువల్ల ఎనర్జీ ప్రైసెస్లో సర్టనిటీ, గ్యారంటీ ఉంటేనే మేము ప్రొడక్షన్ పెంచుతాము. లేకపోతే మా ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకెళ్ళి ప్రొడక్షన్ పెంచడంలో పెడితే రేపు మళ్ళీ ఎనర్జీ ప్రైసెస్ పడిపోతే మేము నష్టపోతాం కదా అని షేల్ గ్యాస్ ప్రొడ్యూసర్ చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ వాదన ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ $60 to $80 పర్ బ్యారెల్ మధ్యలో ఉంటేనే తాము ప్రాఫిటబుల్గా డ్రిల్లింగ్ యాక్టివిటీ చేపట్టగలం. ఇంతకన్నా తగ్గితే మేము డ్రిల్లింగ్ చేస్తే నష్టపోతామని వాళ్ళు ట్రంప్ చెప్పినా కూడా షేల్ గ్యాస్ ప్రొడక్షన్ పెంచడంలో ఇన్వెస్ట్ చేయకుండా వారు ఈ హయ్యర్ ఎనర్జీ ప్రైసెస్ వారి వల్ల వచ్చిన భారీగా ధరలు పెరగడం వల్ల వచ్చిన లాభాలను, మామూలు లాభాలు కాదు, విండ్ఫాల్ ప్రాఫిట్స్ అంటారు, భారీగా లాభాలు అనుకోకుండా వచ్చిన వాటిని వాళ్ళ కంపెనీల అప్పులు తీర్చుకోవడానికి వాడుతున్నారు, లేదంటే షేర్ హోల్డర్లకు లాభాలు పంచిపెడుతున్నారు. కానీ ట్రంప్ కోరినట్టు డ్రిల్కు మాత్రం ఇన్వెస్ట్ చేయడం లేదు. ఇక నాలుగవది, ట్రంప్ లక్ష్యం మేక్ ఇన్ అమెరికా. అంటే అందరూ అమెరికాలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేయాలి, బిల్డ్ అమెరికా, మేక్ ఇన్ అమెరికా నినాదాలు ఇస్తున్నారు. ఈవెన్ సౌదీ అరేబియా ఇలా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మెంబర్స్ను కూడా మీరు అమెరికాలో భారీగా ఇన్వెస్ట్ చేయండి అని ఒత్తిడి చేస్తున్నాడు. కానీ వారు ఇన్వెస్ట్ చేయాలంటే వారికి ఎనర్జీ ప్రైసెస్, ఎకానమీ అవన్నీ అంటే ఎనర్జీ మార్కెట్లో వాళ్ళకి లాభాలు రావాలి. కానీ ట్రంప్ సృష్టించిన వారి వల్ల ఈ గల్ఫ్ దేశాలు అంటే మెయిన్గా
పెట్రోడాలర్లు కలిగి ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ ఇలాంటి దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిన్నాయి ట్రంప్ సృష్టించిన వారి వల్ల. సో వాళ్ళే ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు అమెరికాలో వచ్చి ఇన్వెస్ట్ ఏం చేస్తారు? లేదా ట్రంప్ చెప్తున్నట్లు మీకు గాజాలో పీస్ బోర్డులో ఎలా ఇన్వెస్ట్ చేయగలరు? సో ఇవి హయ్యర్ ఎనర్జీ ప్రైసెస్ వారు వల్ల వచ్చిన సప్లై చైన్ డిస్టర్బ్ కావడం వల్ల ఆ హయ్యర్ ప్రైసెస్ బెనిఫిట్స్ కూడా వారు పొందలేకపోయారు. ఇంకా కాస్త పుటిన్ పొందాడు తప్ప ఈ గల్ఫ్ దేశాలు పొందలేకపోయాయి. సో ఫలితంగా గల్ఫ్ ఎకానమీస్ కూడా ఈ వార్ వల్ల ఇబ్బందుల్లో పడ్డాయి. మరి వార్ వల్ల ఇబ్బందుల్లో పడ్డ దేశాలు వెళ్ళి అమెరికాలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు? చూడండి, గల్ఫ్ దేశాలు ఇన్వెస్ట్మెంట్ పెంచాలన్నది ట్రంప్ లక్ష్యం. ఆయన అనుసరిస్తున్న విధానాలేమో అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇక 5వది బిల్డ్ అమెరికా అనే నినాదంతో ట్రంప్ విదేశాల నుంచి వచ్చేటువంటి గూడ్స్ పైన భారీగా టారిఫ్లు పట్టిస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? నీకు అమెరికాలో వాటి ప్రొడక్షన్ చేయాలంటే కాస్ట్ పెరిగిపోతుంది. సో కాస్ట్ పెరిగినా మంచిదే, అమెరికాలో బిల్డ్ చేయాలి అన్నది ట్రంప్ వైఖరి. దీనివల్ల ట్రంప్ ఎనర్జీపై దేశంలో ఇన్ఫ్లేషన్ పెంచే పని చేస్తున్నాడు. అంటే అంతకుముందు చీపర్ ఫారిన్ గూడ్స్తో అమెరికన్ ఎకానమీ లాభపడితే ఇప్పుడు బిల్డ్ అమెరికా అనే నినాదంతో అమెరికాలో కెపాసిటీ ఎంత పెరిగిందో తెలియదు. ఎందుకంటే ఈ గ్లోబల్ సప్లై చైన్స్ అంత సులభంగా మారవు. కానీ ఈలోగా చీపర్ ఫారిన్ గూడ్స్ ప్లేస్లో కాస్ట్లియర్ అమెరికన్ మేడ్ ఇన్ అమెరికా గూడ్స్తో నింపాలని అనుకుంటే అనివార్యంగా ధరలు పెరుగుతాయి. మళ్ళీ ధరలు పెరగడం ట్రంప్ లక్ష్యం కాదు. అంటే ట్రంప్ ఎంచుకుంటున్న బిల్ ఇన్ అమెరికాకు లోయర్ ఇన్ఫ్లేషన్ అనే టార్గెట్స్ పరస్పర విరుద్ధంగా తయారయ్యాయి. ఇక 6th పాయింట్ ఏమిటంటే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. అమెరికన్ ఎకానమీ యొక్క గొప్పతనం ఏంటంటే హయ్యర్ వాల్యూ అడిషన్ ఉండేటువంటి ప్రొడక్షన్ యాక్టివిటీలో అమెరికా ఉంటుంది. సో అమెరికా ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, డిజైన్స్, హయ్యర్ వాల్యూ ఓరియంటెడ్ ప్రొడక్షన్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న ఈ మేడ్ ఇన్ అమెరికా నినాదము, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదము, అమెరికాలో తాను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేస్తానంటూ దేశంలో ఉన్న కెపాసిటీని, రిసోర్సెస్ను చాలా సులభంగా ఫారిన్ నుంచి చౌకగా దిగుమతి చేసుకునే వస్తువుల ప్రొడక్షన్కు వాడుతున్నాడు. దీనివల్ల కంపెనీస్ అండ్ ఎకానమీస్ కెపాసిటీ టు ఇన్వెస్ట్ ఇన్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోతుంది. సో కొత్త ఉద్యోగాలు ఎన్ని ఇప్పిస్తాడో తెలియదు, కానీ గ్లోబల్ ఎకానమీలో అమెరికాకున్న మేజర్ అప్పర్ హ్యాండ్ అయిన అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండే అవకాశాలు మాత్రం అమెరికా కోల్పోవాల్సి వస్తుంది. ఇక 7th పాయింట్ చూద్దాం. సో ట్యాక్స్ కట్స్ అనేది ట్రంప్ పాలసీ. అంటే పన్నుల్లో రాయితీలు ఇస్తానంటూ బయలుదేరాడు. పన్నుల్లో రాయితీలు ఇస్తానంటూ ది బ్యూటిఫుల్ బిల్ అని, బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని కూడా మొదలుపెట్టాడు. కానీ అందులో రాయితీలే కాదు, చాలా ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ కూడా చేశాడు. కానీ ఈ పన్నుల రాయితీల వల్ల, ట్యాక్స్ కట్స్ వల్ల ఏమవుతుంది అంటే అమెరికా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సుమారు $900 బిలియన్ తగ్గిపోతుంది. దీంతో నెక్స్ట్ డికేడ్లో, వచ్చే దశాబ్దంలో అమెరికా ప్రభుత్వ బడ్జెట్ డెఫిసిట్ $2 ట్రిలియన్, అంటే $2 లక్షల కోట్ల నుంచి $3.1 లక్షల కోట్ల $3.1 ట్రిలియన్ పెరగబోతోంది. సో కంప్లీట్గా దీనివల్ల అమెరికా పైన అప్పుల భారం, వడ్డీల భారం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ట్యాక్స్ కట్స్తో పాటు ఇరాన్ వార్ ఎక్స్పెన్సెస్ కూడా కలుపుకుంటే అమెరికా పబ్లిక్ డెట్, అమెరికా అప్పు ప్లస్ దానిపైన వడ్డీలు, చెల్లించే వడ్డీలు కలిపితే, పబ్లిక్ డెట్ ప్లస్ ఇంట్రెస్ట్ బర్డెన్ కలిపితే సుమారు 4.7% ఆఫ్ జీడిపిగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది G20 దేశాలలోనే అత్యధిక అప్పుల భారం ఉన్న దేశంగా అమెరికా మారిపోతుంది. అమెరికా ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ పైన పెడుతున్న ఖర్చు తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పులు, వడ్డీల చెల్లింపులకే పోతుంది.
ఎయిత్ పాయింట్ ఏంటంటే ట్రంప్ వాదన ఏంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికన్స్కే ఉద్యోగాలు రావాలి, ఫారిన్ కంపెనీస్ ఫారినర్స్కి జాబ్స్ ఇవ్వకూడదు అంటూ H1B వీసాల పైన అటాక్ చేస్తున్నాడు, గ్రీన్ కార్డ్స్ పైన అటాక్ చేస్తున్నాడు, ఓపీటీ పైన అటాక్ చేస్తున్నాడు. కానీ దానికి తగ్గట్టుగా అమెరికాలో మ్యాన్ పవర్ను పెంచే పని చేస్తున్నాడు అంటే యూనివర్సిటీల పైన దాడి చేస్తున్నాడు, ఎడ్యుకేషన్ రీసెర్చ్కి ఫండింగ్ తగ్గిస్తున్నాడు, ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రద్దు చేశాడు. సో మరి మానవ వనరులను హ్యూమన్ రిసోర్స్ ఎలా పెంచుతాడు? హ్యూమన్ రిసోర్సెస్ పెంచకుండా ఫారిన్ స్కిల్డ్ వర్కర్స్ పైన అమెరికన్ ఎకానమీ ఆధారపడడాన్ని ఎలా తగ్గిస్తాడో ట్రంప్కే తెలియాలి. నిజంగా ట్రంప్కు ఫారిన్ స్కిల్డ్ వర్కర్స్ పైన ఆధారపడడం అమెరికన్ కంపెనీస్, అమెరికన్ ఇండస్ట్రీ తగ్గించాలి అంటే అమెరికాలో హై క్వాలిటీ మ్యాన్ పవర్ ఉండేలా చూడాలి. అందుకు ఎడ్యుకేషన్ పైన, రీసెర్చ్ పైన, ట్రైనింగ్ పైన ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాలి. విచిత్రం ఏంటంటే ట్రంప్ ఎడ్యుకేషన్కు వ్యతిరేకం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రద్దు చేశాడంటే చూడండి. యూనివర్సిటీలకు ఫండింగ్ తగ్గించేస్తున్నాడు, రీసెర్చ్కి ఫండింగ్ తగ్గిస్తున్నాడు, మేజర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కట్టేలు చేస్తున్నాడు. సో ఇది ఏ రకంగా అమెరికాలో మ్యాన్ పవర్ పెంచుతుంది? ఇక 9వది అమెరికాలకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటున్నాడు. కరెక్ట్, ఏ దేశమైనా తమ దేశ యూత్కు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకునేటప్పుడు అనుసరించే విధానం ఏంటి? ఎందుకు ఫారిన్ స్కిల్డ్ వర్కర్స్ పైన అమెరికన్ ఇండస్ట్రీ ఆధారపడుతోంది? దానికి కారణం ఏంటంటే అమెరికాలో సరైన మ్యాన్ పవర్ లేకపోవడం. ఇవాళ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయో తెలియదు అమెరికన్స్, కానీ అమెరికన్ ఇండస్ట్రీ అండ్ అమెరికన్ కార్పొరేట్ సెక్టార్ స్కిల్డ్ వర్కర్స్ లభ్యత లేక, అవైలబిలిటీ లేక దెబ్బతినే అవకాశాలు కనబడుతున్నాయి. వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతాయి. ఇప్పుడు లోకల్ అమెరికన్స్ను వారు కనుక ఎంప్లాయ్ చేస్తే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అందువల్ల ఎవ్రీ డాలర్ అవుట్సోర్స్ చేసిన బిజినెస్ గాను అమెరికన్ కంపెనీలు మోర్ దెన్ $1 సంపాదిస్తారు. అవుట్సోర్సింగ్ ఏది మన మీద ఫేవర్తో చేయరు, చీపర్ లేబర్ కనుక చేస్తారు. అందువల్ల ఇలా అమెరికన్ కంపెనీలు అవుట్సోర్సింగ్ చేసిన చీప్ లేబర్ కొరకు H1B వీసాలు, ఇతర ప్రోగ్రాంలకు కూడా కంపారిటివ్లీ లోకల్ అమెరికన్స్తో పోలిస్తే తక్కువ రేటుకి వస్తున్నారు కనుకనే వాళ్ళని అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే, ఆపర్చునిటీ కాస్ట్. నీకు అమెరికన్ ఎకానమీలో అమెరికన్ కంపెనీస్, ఇండస్ట్రీ కాంపిటేటివ్గా గ్లోబల్ మార్కెట్లో ఉండాలంటే చీపర్ మ్యాన్ పవర్ అవసరం. ఇది చేయాలంటే అమెరికన్స్కు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఎక్స్పెన్సివ్ మ్యాన్ పవర్ అవుతుంది, క్వాలిటీ మ్యాన్ పవర్ షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు ట్రంప్ 2 లక్ష్యాలను ఏకకాలంలో చేయాలనుకుంటున్నాడు. ఒకటి, తన దేశంలో ఉన్న ఉద్యోగాలు కావాలంటాడు. అమెరికన్ కంపెనీలో అమెరికన్ ఇండస్ట్రీ ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలంటాడు. ఎలా సాధ్యమవుతుంది 2 కూడా? ఇక 10వది, మీకు అమెరికాలో టూరిజం సెక్టర్ ఒక ప్రధానమైన సెక్టర్. మీకు 2024లో $2.4 ట్రిలియన్ రెవెన్యూస్ వచ్చిన రంగం ఇది. 11% ఆఫ్ జాబ్స్ ఎక్స్పర్ట్స్ ఎనాలిసిస్ ప్రకారం. కానీ ఏం చేస్తున్నాడు ట్రంప్? ఒకవైపు ఏమో అమెరికాలోకి మరింత టూరిస్టులు వస్తే, మరింత చదువుకునే వారు వస్తే అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ అయ్యి అమెరికన్ ప్రజలకు ఆదాయాలు పెరిగి మేక్ అమెరికా గ్రేట్ అగైన్కు దోహదం చేస్తుంది. కానీ అనుసరించే విధానాలు ఏమున్నాయి? ఇమ్మిగ్రెంట్ల పైన దాడులు, ఫారినర్స్ పైన దాడులు, వీసాలు ఇవ్వడం పైన తీవ్రమైన ఆంక్షలు. మనం ఈవెన్ విజిటింగ్ వీసాకి వెళ్ళాలంటే కూడా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. ఫారిన్ స్టూడెంట్స్ పైన ఆంక్షలు పెడుతున్నాడు. మరి టూరిజం ఎలా డెవలప్ అవుతుంది? సో ట్రంప్కే అర్థం కావాలి. సో ఇలా నేను ఇప్పటిదాకా ఒక 10 రకాలుగా ట్రంప్ ఎకానమీలో ఉండే కాంట్రడిక్టరీ పరిస్థితులు చెప్పాను. ట్రంప్ చెప్తున్న ఆబ్జెక్టివ్స్ ఏంటి, చేస్తున్న పనులు ఏంటి? ఈ చేస్తున్న పనులు సెల్ఫ్ డిఫీటింగ్గా ఉన్నాయి. సో ట్రంప్ ఎకనామిక్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ ఎవ్రీవన్ ఎల్స్ గ్రేట్ అగైన్ అంటున్నారు. మీగాగా మారిపోతుంది అని. అంటే అమెరికా తప్ప ఇతర దేశాలు గ్రేట్ అవ్వటానికి దోహదం చేస్తున్నాయా అన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు.